మోషే దగ్గర ఒక కొండ కనబడుతుంది. అబ్రహాము దేవుని స్తుతించాడు, దేవుని మహిమపరిచాడు. తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి తన కుమారుడయ్యున్న ఇస్సాకును తనను ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక కొండ మీదకి తీసుకువెళ్ళాడు. ఆ కొండ మీదకి తీసుకువెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపాటు చేశాడు. దేవుని పిల్లల మోషే కూడా ఆ కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఏం చేశాడు? ఉపవాసము చేశాడు. చెప్పలు కొడదాం. మోషే 40 దినాలు, ఒక 40 కాదు, 40 దినాలు దేవుని సన్నిధిలో అతడు కూర్చుని దేవుడు చెప్పగా అతడు వ్రాసుకున్నాడు. కాబట్టి ఈవేళ మోషే దగ్గర ఒక కొండ, దాని పేరే సీనాయి కొండ. ఏ కొండ? సీనాయి కొండ. ఈ సీనాయి కొండ మీద మోషేతో దేవుడు మోషేతో మాట్లాడాడు.